పుస్తల అమ్మైనా పుల్స తినాల్సిందే అనేది అందరూ అంటుంటున్నా కానీ ఈ వానలు పడుతుంటే దినాం పుల్స చేపలు రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి కదా. మొన్న యానంలైన వేలం పాటల 2 కిలోల పుల్స చేప 22,000 వాలికింది. అదే పెద్ద రికార్డు అనుకుంటే ఇవాళ అదే యానంలో అంతకంటే ఎక్కువ ధర వాళ్ళకి మళ్ళా రికార్డు బద్దలు కొట్టింది. 2 కిలోల పులసను బెజవాడ సతీష్ అనే గీన 26,000కి దక్కించుకున్నాడు. వానలు పడుతుంటే అన్ని చేపలు వరదకు కొట్టుకపోతుంటే ఈ పులస చేపలు మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఎదురుతాయి. అట్లా గంగపుత్రుల వాళ్ళకి జిక్కితే మాత్రం వాళ్ళ దశ వాళ్ళకినట్టే పొర్రి. మీరే చూసిరు కదా, 2 కిలోలే 26,000 దాకా చేరిందంటే ఓ 5-6 కిలోలు పడ్డదంటే అమ్మేటోళ్ళకు ఆ నెల ఖర్చు ఒక్క చేపతోనే వెళ్ళిపోయినట్టే. ఇంకా వాన జోరు పెరిగింది కాబట్టి రాను రాను ఇంకెంత రికార్డు చేరుతుందో చూద్దాం. మరి మీరెవరన్నా పుల్స తిన్నోళ్ళు ఉన్నారా? తింటే గరుష్ ఎట్లుంటుందో చెప్పుండ్రి. ఎట్లనో అది కొనే అదృష్టం అందరికి రాదు కదా, కామన్ చేసుడు మరవద్దు. ఏమంటున్నా, ఫ్రిడ్జ్లల్లా మటన్ చికెన్ నిల్వ చేసి తర్వాత తింటున్నారా? అయితే మీరు డేంజర్లు ఉన్నట్టే. విషాన్ని కూల్ చేసి వేడి చేసుకొని తింటున్నారన్నట్టే. ఎందుకంటే హైదరాబాద్ శివారు ఏరియా వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలుండే శ్రీనివాస్ యాదవ్ అనే కుటుంబము అట్లని చేసి పానాల మీదకి తెచ్చుకున్నది. ఒక మనిషి చచ్చిపోయిండు, ఇంకో 3 సావు బతుకుల నడుమ దావఖానలో కొన ఊపిరితోని కొట్టుకుంటున్నారు. ఈ ఆదివారం బోనాల జాతరకు శ్రీనివాస్ యాదవ్ బమ్మర్ది కుటుంబాన్ని పిలుచుకున్నాడట. చికెను మటను బోటి తెచ్చుకొని మంచిగా వండుకొని పండుగ జరిపిందట. ఫస్ట్ రోజు మందు సిందు ఉంటుంది కాబట్టి వండిన కూర మిగిలిందట. ఇంకేమున్నది, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు స్టవ్ మీద పెట్టి వేడి చేసి తిన్నారట. రెండోసారి వేడి చేస్తే ఏం కాదు, ఎంతో మంది తింటారు, ఏం కాదన్నట్టు ధైర్యం చేసి ముక్క కూరను ముద్దుగా తిన్నారట. ఇంకేమున్నది, మొత్తం 9 మందికి కక్కుడు పాయఖానకు పోవుడు రికాం లేకుండా అయిందట. కథ ఎట్లనో ఉన్నదని దెబ్బ దావఖానకు పోతే ట్రీట్మెంట్ జరుగుతుంటేనే శ్రీనివాస్ యాదవ్ పానాలు పోయినాయట. ఇంకో 3 పానాలు ఎటూ తేల్చలేకుంటున్నాయట. కడుమోలు కాసింత నయంగానే ఉన్నారట. చూడుండ్రి ఎట్లున్నదో ఫ్రిడ్జ్లో పెట్టిన కూరల ఎవ్వారము. కాబట్టి మేము ఎప్పటికీ అట్లనే తింటాం, మాకేం కాలేదు కదా. ఎంతోమంది ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు మళ్ళీ వేడి చేసుకొని తింటారు, వాళ్ళకి ఏమైతలేదు కదా, మాకేమవుతుంది అని అశ్రద్ధ చేయకుండ్రి. ఎందుకంటే ఎసోంటి కూర ఎట్లా విషంగా తయారయ్యేది తెలియదు. వేడి చేసినప్పుడు విషపూరితమైన రసాయనాలు విడుదలవుతాయని డాక్టర్లు చెప్తారు. కాబట్టి ముక్క కూరను పారేసే ధైర్యం లేక ఫ్రిడ్జ్లో పెట్టేటోళ్ళు ఈ ముచ్చట తెలిసినాకనైనా ఆలోచన చేయుండ్రి. అన్ని రోజులు ఒక్క తిరుగుండయి. వేడి చేస్తే ఎందుకు విషం విడుదలవుతుందో ఎప్పుడు విషం విడుదలవుతుందో తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచి కూరలు ఫ్రిడ్జ్లో పెట్టకుండ్రి, తర్వాత వేడి చేసుకొని తిని ఆగంగా ఆకుండ్రి. మేము చెప్పే కాడికి చెప్పినాం, తర్వాత మీ ఇష్టం.